సార్ హెపటైటిస్ సి విషయానికి వస్తే సార్ ఇప్పుడు హెపటైటిస్ సిలో ఇప్పుడు కొత్త ఇన్వెన్షన్స్ డిఏఈ అంటున్నాం, డైరెక్ట్ యాక్టింగ్ యాంటీవైరల్స్. సో దాంతో ఆల్మోస్ట్ 95% 95 to 99% అండి. లివర్ సిరోసిస్ లోకి వెళ్ళని వాళ్ళకి మనం 95 to 99% క్యూర్ రేట్స్ పొందగలుగుతున్నాం. లివర్ ఆల్రెడీ సిరోసిస్ లేకపోతే కొంచెం ఫైబ్రోసిస్ అయిపోయింది, లివర్ వైరస్ వల్ల డ్యామేజ్ అయింది అంటే వీళ్ళల్లో కొద్దిగా తక్కువ 92 to 95%. ఈ వైద్యం ఏంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా నడుస్తుంది? యాక్చువల్లీ 2014 కన్నా ముందు హెపటైటిస్ సి అంటే చాలా డేంజరస్ వైరస్ కింద మనం పరిగణించే వాళ్ళం. అప్పుడు కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు మనకి ఇంటర్ఫెరాన్స్ అని ఇంజెక్షన్స్ ఉండేవి. అప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకుని ఈ పేషెంట్కి ఏ జీనోటైప్ ఉంది, ఈ జీనోటైప్ ప్రకారం వీళ్ళకి 48 వీక్స్ ఇవ్వాలా, 24 వీక్స్ ఇవ్వాలా, అంటే వారానికి ఒక ఇంజెక్షన్, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్, ఇలాంటి ట్రీట్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి 2014 కన్నా ముందు వరకు. అయితే కంప్లీట్ చేంజ్ 2015లో డిఏఎస్ ఇండియాలో ఇంట్రడ్యూస్ అయినాయి. 2015 నుంచి మనకి ఓన్లీ ఓరల్ ట్యాబ్లెట్స్ 3 months to 6 months, ఎక్కువ శాతం మందికి 12 వారాలు మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 వారాలు రోజుకు ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాం వల్ల ఈ హెపటైటిస్ సి అనే వైరస్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది మన బ్లడ్ లోపల నుంచి. సో ఇది కంప్లీట్ చేంజ్ ఇన్ డైనమిక్స్ అనమాట. హెపటైటిస్ సిని మనం డెఫినెట్గా ఎరాడికేట్ చేయగలుగుతాం అనే నమ్మకం కలిగింది ఈ డిఏఎస్ రావటం తర్వాతనే. సో నెక్స్ట్ బిగ్ లీప్ ఏంటి సార్? యాక్చువల్గా ఈ హెపటైటిస్ బిసిలో కావచ్చు, మీ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఇటువంటి ఏదన్నా? యాక్చువల్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ 2 things అండి. హెపటైటిస్ బి ఈ రోజుకి కూడా మనకి కంప్లీట్ క్యూర్ మనం ఇంకా రాలా. అంటే హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉంటుంది, హెచ్బిఎస్ఏజీ నెగిటివిటీకి తీసుకొస్తే వీళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయినట్టు లెక్క. హెపటైటిస్ బి ఈ రోజు కూడా ఇట్స్ ఏ ట్రీటబుల్ వైరస్ అంటున్నాను కానీ క్యూరబుల్ అన్నట్ల. కానీ హెపటైటిస్ సిని క్యూరబుల్ వైరస్ అంటున్నాను ఎందుకంటే కంప్లీట్. ఈ హెపటైటిస్ బికి చాలా రీసెర్చ్ జరుగుతుంది క్యూర్ కోసం. సో మల్టిపుల్ ఇంజెక్షన్స్, మల్టిపుల్ ట్యాబ్లెట్స్ ట్రయల్స్లో ఉన్నాయి, phase 2, phase 3 ట్రయల్స్లో ఉన్నాయి. కనీసం ఒక 5 నుంచి 6 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ఇవన్నీ బయటికి రావడానికి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి దగ్గర ఒక 43 డ్రగ్స్ పైప్ లైన్లో ఉన్నాయి. రివర్సల్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత కూడా రివర్స్ చేసే అవకాశము. ఇలాంటి డ్రగ్స్ ఒక 43 డ్రగ్స్ వరల్డ్ వైడ్లో, అందులో ఇండియన్ డ్రగ్స్ కూడా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వెయిటింగ్ ఏంటి అంటే మనం హెపటైటిస్ బి క్యూర్ అండ్ ఫ్యాటీ లివర్ రివర్సల్ విత్ మెడికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేబీ 5 to 6 yearsలో ఈ 2 మెడికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనము బయోలాజికల్ ఇంజెక్షన్స్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఐబిడి కోసం బయోలాజికల్ ఇంజెక్షన్స్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. సో అది చేంజ్ ఇన్ ట్రీట్మెంట్ ట్రెండ్స్ ఇప్పుడు మారిపోయినాయి బాగా. బయోలాజికల్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా చేస్తాం జరుగుతుంది. సో న్యూవర్ ట్రీట్మెంట్స్ అంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్యూ మెడికేషన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.